వెల్కమ్ టు ఎడ్యుకేర్. ఈరోజు మనం ఒక కొత్త టాపిక్ని డిస్కస్ చేయబోతున్నాం. ఆ టాపిక్ ఏంటంటే వర్డ్ రూట్, ప్రిఫిక్సెస్ అండ్ సఫిక్సెస్ గురించి. ఓకే, చాలాసార్లు ఇలాంటి పదాలు మీకు కనిపించే ఉంటాయి ఇంటర్మీడియట్లో, అలా అక్కడ మీరు చూసి ఉంటారు, కానీ పర్ఫెక్ట్గా కొన్నిసార్లు ఐడెంటిఫై చేయలేకపోతారు. అయితే చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా కొన్నింటిని యాంటోనిమ్స్, సినానిమ్స్ని ఐడెంటిఫై చేయలేక వదిలేస్తారు. దానివల్ల మార్క్స్ లాస్ అవుతారు. కాబట్టి ఇక్కడ చూస్తే మనకు ఎప్పుడైతే మనకు రూట్స్ పైన, తర్వాత సఫిక్స్, ప్రిఫిక్స్ మీద అవగాహన ఉందో అప్పుడు వీటిని ఈజీగా మనం ఐడెంటిఫై చేస్తాం. కనీసం పలానాది అని గెస్ చేసైనా మనం పెట్టగలుగుతాం. ఇది కేవలం డిగ్రీ స్టూడెంట్స్కే కాదు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకు కూడా ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఇక్కడ వర్డ్ రూట్ అంటే ఏంటంటే, ఏ రూట్ ఈజ్ అ సింపుల్ ఫార్మ్ ఆఫ్ ఎ వర్డ్ ఆర్ ఏ పార్ట్ ఆఫ్ ఎ వర్డ్ వితౌట్ ఎనీ ప్రిఫిక్స్ ఆర్ సఫిక్స్. వర్డ్ అంటే సఫిక్స్ కాదు, ప్రిఫిక్స్, ఈ రెండు లేకుండా ఉన్నటువంటి ప్లెయిన్గా ఉన్నటువంటి దాన్ని మనం వర్డ్ రూట్ అని అంటారు. అయితే ఇక్కడ మనం చూద్దాం కొన్ని వర్డ్ రూట్స్ ఎలా ఉన్నాయంటే, గ్రీక్ రూట్స్ ఉన్నాయి మనకు. ఈ గ్రీక్ రూట్స్ ఉన్నాయి, లాటిన్ రూట్స్ ఉన్నాయి. ఫస్ట్ గ్రీక్ రూట్స్ గురించి చెల్లిద్దాం. సో ఇక్కడ గ్రీక్ రూట్ చూస్తే మనకు ఒక పదం ఉంది, ఆటో అని ఉంది. సో ఆటో అంటే దాని అర్థం ఏంటంటే సెల్ఫ్ అని అర్థం. ఓకే, దీనికి ఈక్వల్గా ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఆటోమేటిక్, ఆటోగ్రాఫ్. చూడండి, మనం ఈ రెండు పదాలు చూసి ఉండం, కానీ ఆటోమేటిక్ చూసినాం, ఆటోగ్రాఫ్ చూసాం, కానీ ఆటోమేటిక్ యొక్క వర్డ్ రూట్ ఏంటి అనేది మనకు తెలియదు కదా. సో ఆటోమేటిక్ అంటే ఏంటి, స్వయం చాలకంగా, అంటే తనంతకు తానే కదా. సో అంటే సెల్ఫ్ అనమాట. సో కొన్నిసార్లు మనం బండికి అడుగుతాం, ఈ బండికి సెల్ఫ్ ఉందా అని చెప్పేసి, అంటే ఆటోమేటిక్గా ఇది రెడీ స్టార్ట్ అవుతుందా లేదా అనేటువంటిది. సో ఆటోమేటిక్ అనేటువంటి ఆ పదంలో రూట్ వర్డ్ ఏంటి అంటే ఆటో. ఓకేనా. సో దాని తర్వాత మ్యాటిక్, దాన్ని కలిపి మనం ఆటోమేటిక్ అని చెప్పేసి ఒక వర్డ్ని ఫామ్ చేశారు. ఓకే, అలాగే ఆటోగ్రాఫ్ కూడా, ఆటోగ్రాఫ్లో వర్డ్ రూట్ ఏంటి అంటే ఆటో. ఆటోగ్రాఫ్ అంటే స్వయంగా వాళ్ళే రాయడం, ఆటోమేటిక్ అంటే తనకు తానే స్టార్ట్ కావడం. ఓకేనా, అది అనమాట. సో నెక్స్ట్ పదం చూసుకుంటే బయో ఉంది. దీని మీనింగ్ ఏంటంటే లైఫ్. ఓకే, జీవం అని చెప్పేసి. సో బయోలజీ, చూడండి, లజీ అంటే స్టడీ కదా, బయో అంటే లైఫ్. ఓకే, లైఫ్ గురించి చదవడం అంటే జీవుల గురించి అధ్యయనం చేయడాన్ని మనం బయాలజీ అంటారు. అలాగే బయోగ్రఫీ కూడా ఉంది. ఇక్కడ ఇంకొక పదం తీసుకుంటే క్రోనో ఉంది. క్రోనో అంటే ఏంటంటే టైం అని, అంటే సమయం, కాలక్రమంగా ఉండటం, అంటే కాలానికి సంబంధించినటువంటి పదం ఇది. ఓకే, సో ఇక్కడ క్రొనాలజీ అండ్ సింక్రొనైజ్. ఓకే, చూడండి, క్రొనాలజీ అంటే వరుస క్రమంగా, వంశపారపర్యంగా ఉన్నటువంటి ఇయర్ వైజ్గా డేటాని మనం అరేంజ్ చేయడం, దాన్ని క్రొనాలజీ అంటారు. భారతదేశ చరిత్రను స్వతంత్రానికి పూర్వం నుంచి స్వతంత్రం వరకు వరుస క్రమంలో అమర్చండి, అంటే క్రొనాలజికల్ ఆర్డర్లో అమర్చండి అని దాని మీనింగ్. సో ఇది గ్రీక్ వర్డ్ అనమాట. దీనికి అర్థం ఏంటంటే ఇక్కడ టైం అని అర్థం. నెక్స్ట్ పదానికి వెళ్దాం. ఇక్కడ డెమో ఉంది. గ్రీక్ పదమైనటువంటి డెమోకి అర్థం ఏంటి అంటే పీపుల్ అని అర్థం, అంటే ప్రజలు అని అర్థం. సో మనకి ఎగ్జాంపుల్ ఏమొస్తుందంటే డెమోగ్రాఫిక్. ఓకే, ఆ తర్వాత గ్రాఫ్ అంటే గ్రీక్ రూట్లో గ్రాఫ్, దీని మీనింగ్ ఏంటంటే రైట్ అనమాట, రాయడం. గ్రాఫ్ అంటే రాయడం అని చెప్పేసి, ఈ మామూలు ఇంగ్లీష్లో రైట్ అని రాయడం. సో దీని యొక్క పదం ఏ విధంగా ఫామ్ అయిందంటే ఆటోగ్రాఫ్ కదా. గ్రాఫ్ అంటే రాయడం, ఆటోగ్రాఫ్. ఆ తర్వాత ప్యాన్ అంటే అర్థం ఏంటి అంటే ఆల్, ఎంటైర్ అని చెప్పేసి మీనింగ్ దానిది ఇంగ్లీష్లో. గ్రీక్లో ఉన్నటువంటి రూట్ పదానికి ఇంగ్లీష్లో యొక్క మీనింగ్ ఏంటంటే ఆల్ లేదా ఎంటైర్ అని చెప్పేసి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ పదం ఏంటంటే పాండమిక్. ఇప్పుడు చూడండి, కోవిడ్-19 పాండమిక్ అని చాలాసార్లు మీరు న్యూస్లో వినింటారు, న్యూస్ పేపర్లు కూడా చదివి ఉంటారు. పాండమిక్ అంటే మొత్తం ప్రపంచమంతా ఎంటైర్గా, మొత్తానికి వ్యాపించినటువంటి ఒక రోగం అనమాట, వ్యాధి. దాన్ని పాండమిక్ అంటారు. ఓకే, ఆ తర్వాత పాంథోన్. ఆ తర్వాత ఫోటో. చూడండి, ఫోటో అనేటువంటి పదం ఇంగ్లీష్ పదం కాదు, అది గ్రీక్ పదం. ఓకే, గ్రీక్ పదానికి ఈక్వల్గా ఇంగ్లీష్లో ఏంటంటే లైట్ అని అర్థం. ఓకే, అంటే కాంతి. ఫోటో అంటే కాంతి అని అర్థం అనమాట. సో దీనికి మనకు ఇంగ్లీష్లో ఎగ్జాంపుల్స్ ఏం తీసుకోవచ్చు అంటే ఫోటోగ్రఫీ ఆఫ్ ఫోటోసింథసిస్. ఓకే, ఇవి దానికి ఈక్వల్గా ఉన్నట్టు పదం. ఇంకోటి చూసుకుంటే మనకు టెలి అనేటువంటి పదం గ్రీక్ నుంచి వచ్చింది. దీని అర్థం ఏంటి అంటే ఫార్ అవే. టెలి అంటే దూరంగా అని చెప్పేసి ఇంగ్లీష్లో మీనింగ్, అంటే ఫార్ అవే అని, దూరం నుంచి అని చెప్పేసి. ఇక ఇంగ్లీష్లో ఎగ్జాంపుల్స్ మనం తీసుకుంటే టెలివిజన్, టెలిస్కోప్. టెలివిజన్ అంటే చూడండి, టెలి అంటే దూరం నుంచి, విజన్ అంటే దృష్టి అనమాట. దూరం నుంచి ప్రసారమయ్యేటువంటి ఆ దృశ్యాన్ని మనం ఇంట్లో కూర్చొని చూస్తాం, అది చూపించేటువంటి పరికరమే టెలివిజన్. ఓకే, టెలిస్కోప్ దూరంగా ఉండేటువంటి వాటిని చూడడం అనమాట. ఓకే, టెలిస్కోప్ చూసేటువంటి యంత్రం.
ఓకే. ఆ తర్వాత ఇక్కడ చూడండి లాటిన్ ఇప్పటిదాకా మనం చూసింది గ్రీక్ రూట్స్ అయితే ఇప్పుడు లాటిన్ రూట్స్ చూద్దాం. లాటిన్ రూట్స్ ఏంటంటే ఆడి. ఓకే. ఆడి అంటే ఇక్కడ హియర్ అని మీనింగ్ ఇంగ్లీష్‌లో. ఓకే. దీనికి ఈక్వల్‌గా ఉన్నటువంటి ఆడియో, ఆడియన్స్ కదా! ఆడియో అంటే వినదగినటువంటి శబ్దం అనమాట. ఆడియన్స్ అంటే వినేటువంటి వాళ్ళు. ఓకే. ఇంగ్లీష్‌లో మనకి ఈ విధంగా మారిపోయాయి. సో, బినే అంటే గుడ్ అని చెప్పేసి. బెనిఫిట్ ఇంగ్లీష్‌లో బెంజిన్. ఓకే. ఒక పదార్థం పేరు. సో, బెని అంటే లాటిన్ యొక్క అర్థం ఏంటంటే మంచి అని చెప్పేసి. దీని మీనింగ్ ఏంటంటే గుడ్ అని. ఇంగ్లీష్‌లోకి ఇది ఏ విధంగా మారాయంటే బెనిఫిట్ లేదా బెంజిన్ అనే మాదిరిగా మారాయి. ఓకే. క్రెడ్ అంటే ఇక్కడ ఇంగ్లీష్‌లో మీనింగ్ ఏంటంటే బిలీవ్, ట్రస్ట్ నమ్మకం. ఓకే. ఇక్కడ చూడండి క్రీడెన్షియల్, ఇన్‌క్రెడిబుల్ ఎగ్జాంపుల్ వీటికి. డిక్ట్ దీనికి అర్థం ఏంటంటే స్పీక్ అని అర్థం. డిక్ట్ అంటే లాటిన్ పదానికి సమానమైనటువంటి ఇంగ్లీష్ పదం ఏంటి అంటే స్పీక్ అని మాట్లాడడం. ఓకే. దీనికి ఇంగ్లీష్‌లో వేరే పదాలు ఏ విధంగా మారాయి? ఏ విధంగా కలిసాయి అంటే డిక్టేట్, వర్డిక్ట్. డిక్టేట్ అంటే రాయించడం, చెప్పి రాయించడం. వర్డిక్ట్ అంటే తీర్పు ఇవ్వడం అన్నమాట. ఓకే. తర్వాత డాక్ట్ అనేటువంటి లాటిన్ పదానికి ఇంగ్లీష్‌లో సమానమైన అర్థం వచ్చేటువంటి పదం ఏంటంటే టీచ్ అని. అంటే బోధించు అని చెప్పేసి. సో, ఈ ఈ డాక్ట్ అనేటువంటి లాటిన్ పదంతో ఇంగ్లీష్‌లోకి చేరినటువంటి పదాలేంటంటే డాక్యుమెంట్. ఓకే. డాక్టర్. చూడండి డాక్యుమెంట్ కానీ, డాక్టర్ కానీ ఇవి ఇంగ్లీష్ పదాలతో కాదు. లాటిన్ పదాలతో చేర్చి దీన్ని ఈ విధంగా చేశారనమాట. డాక్యుమెంట్ అంటే మార్ఫాలజీ అంటారు వాటిని. రూపాంతరం చెందాయన్నమాట వీటిని చేయడం వల్ల. తర్వాత ఫ్యాక్ట్. లాటిన్ పదానికి ఇంగ్లీష్‌లో మేక్ అని అర్థం. ఫ్యాక్ట్ అంటే ఇంగ్లీష్‌లో తయారు చెయ్యి అని చెప్పేసి. చూడండి ఫ్యాక్టరీ ఈ విధంగా అంటే కొన్ని పదాలు మనం లాటిన్ నుంచి తీసుకొని ఇంగ్లీష్‌లోకి మార్చాం. ఓకే. అలా మార్చడం ఏ విధంగా చేసామంటే ఇలా అనమాట. ఫ్యాక్టరీ అంటే తయారు చేసేటువంటి ప్రదేశాన్ని ఫ్యాక్టరీ అంటారు. మ్యానుఫ్యాక్చర్ అంటే చేయితో తయారు చేయడం. మ్యానుఫ్యాక్చర్ అంటే చేయితో తయారు చేయడం అని చెప్పేసి. ఫిన్ అంటే ఎండ్ లేదా లిమిట్ చివరి భాగము అని చెప్పేసి లేదా పరిమితి అని చెప్పేసి దీని మీనింగ్. సో, ఫైనల్ ఇంగ్లీష్‌లో దీని అర్థం ఏంటంటే ఫైనల్, కన్‌ఫైన్ అని చెప్పేసి. మిస్ లేదా మిట్ ఇది లాటిన్ పదానికి అర్థం ఏంటంటే సెండ్ అని అర్థం. ఓకే. ఇక్కడ ఇంగ్లీష్‌లో పదాలు ఎలా ఉన్నాయంటే ట్రాన్స్మిట్, మిసైల్. ఓమ్ని అనేటువంటి లాటిన్ పదానికి అర్థం ఏంటంటే ఆల్ అని అర్థం. అంటే అన్నీ అని చెప్పేసి. ఓమ్నివరస్, ఓమ్నిపోటెంట్. ఓమ్నివరస్ అంటే మనం బయాలజీలో చదివి ఉంటాం. అన్ని ఆహార పదార్థాలు తినేటువంటి జీవులనమాట. గడ్డి మరియు మాంసం తినేటువంటి జీవులను మనం ఓమ్నివరస్ అంటాం. మనిషి కూడా ఓమ్నివరసే. ఓమ్నిపోటెంట్ అంటే అన్ని సర్వశక్తులు ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పేసి దాని అర్థం. నెక్స్ట్ పోర్ట్ అనే లాటిన్ పదానికి అర్థం ఏంటంటే ఇంగ్లీష్‌లో క్యారీ అని. ఓకే. ఇవి పదాలు ఏ విధంగా వచ్చాయంటే పోర్టబుల్, ట్రాన్స్‌పోర్ట్. ఓకే. ఇవి లాటిన్ రూట్‌కి సంబంధించినటువంటి పదాలు. నెక్స్ట్ చూద్దాం ప్రిఫిక్స్ అండ్ సఫిక్సెస్. ఇవి ప్రిఫిక్స్ ఏ విధంగా అయ్యాయి? సఫిక్స్ ఏ విధంగా ఇప్పటిదాకా వర్డ్ రూట్ చూసాం కదా! ఇప్పుడు ప్రిఫిక్స్, సఫిక్స్ చూద్దాం. ఓకే. ప్రిఫిక్స్ అంటే ఏంటి ఫస్ట్ చూద్దాం. ఎ ప్రిఫిక్స్ ఈస్ ఎ వర్డ్ ఫ్రాగ్మెంట్ యాడెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ వర్డ్. ఒక పదానికి ముందు ఏదైనా పదము యాడ్ అయ్యి అది ఒక కొత్త పదంగా ఏర్పడితే దాన్ని మనం ప్రిఫిక్స్ అంటాం. అంటే ముందు చూడండి అది గుర్తుపెట్టుకో. అంటే ముందు, ఫిక్స్ అంటే ముందు స్థాపించడం. అంటే ఒక పదానికి ముందు ఇంకో పదం తెచ్చిపెట్టి ఆ పూర్తి పదాన్ని కొత్త పదం చేయడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఎకో అని ఉంది, సిస్టమ్ అనేటువంటి పదం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ అనే పదం తీసుకుందాం. ఇది ఈ విధంగా మారుతుందనమాట. ఎకోసిస్టమ్ చూడండి ఎకో అంటే సిస్టమ్ అనేటువంటి పదానికి ఎకో అనేది ముందు పెట్టాం కదా! ముందు పెట్టి అదొక కొత్త పదం చేసాం. దాన్ని మనం ప్రిఫిక్స్ అంటారు. ఓకే. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే. ఇవి కూడా గ్రీక్ ప్రిఫిక్సెస్ ఉన్నాయి. లాటిన్ ప్రిఫిక్సెస్ ఉన్నాయి. ఓకే. గ్రీక్ ప్రిఫిక్స్ చూద్దాం. యాంటీ లేదా యాంట్ దీని అర్థం ఏంటి అంటే ఇన్‌స్టెడ్, అగైనెస్ట్ అని. అంటే దానికి వ్యతిరేకం అని చెప్పేసి. ఓకే. ఆయన యాంటీగా ఉన్నారు. ఓకే. అని చెప్పేసి అంటారు కదా! పలానా వ్యక్తి నాకు యాంటీగా మాట్లాడుతున్నాడు. అంటే వ్యతిరేకంగా మాట్లాడడం అని చెప్పేసి. యాంటీ అనేటువంటి పదం అది ఇంగ్లీష్ కాదు. గ్రీక్ పదం. ఓకే. ఓకే. ఇక్కడ చూడండి యాంటీ సోషల్, యాంటాసిడ్. యాంటీ సోషల్ అంటే సంఘ వ్యతిరేకము అని చెప్పేసి. ఓకే. అలాంటి పదాలు. తర్వాత అంటే దాని అర్థం 10 అంటే 10 అని అర్థం. ఇంగ్లీష్‌లో దానికి అర్థం ఏంటంటే డికేడ్. డెకలాగ్ అంటాం. డికేడ్ అంటే 10 సంవత్సరాలను ఒక దశాబ్దం అంటారు కదా! అది అన్నమాట. తర్వాత హోమో చూడండి. గ్రీక్ పదం అనేటువంటి హోమోకి మీనింగ్ అర్థం ఏంటంటే
లైక్ లేదా సేమ్, ఒకే విధంగా ఉండడం అని చెప్పేసి. హోమోజినస్, హోమోనిమ్. హోమోజినస్ అంటే ఒకే జాతికి చెందినటువంటివి అనమాట. ఓకే. ఎకో, దీని అర్థం ఏంటంటే ఎన్విరాన్మెంట్, హ్యాబిటాట్ అని చెప్పేసి. సో ఎకాలజీ, ఎకోసిస్టమ్. మ్యాక్రో అంటే చాలా పెద్దది అని చెప్పేసి దీని అర్థం, లార్జ్ అని చెప్పేసి. సో ఇవి కలిసి వచ్చినటువంటి పదం ఏంటంటే మ్యాక్రోస్కోపిక్ లేదా మ్యాక్రో ఎకనామిక్స్. ఇక్కడ చూడండి, మ్యాక్రో ఇది అంటే పెద్దది, మ్యాక్రో అంటే. మైక్రో అంటే చిన్నది అనమాట, సూక్ష్మమైనది అని చెప్పేసి. మైక్రో అంటే స్మాల్. మైక్రోస్కోప్, మైక్రోస్కోప్కి డిఫరెంట్ చూడండి. మ్యాక్రోస్కోపిక్ అది పైన, లార్జ్ అని చెప్పే అర్థంలో. మైక్రోస్కోప్లీ ఎంఐసి ఉంటుంది, అది గుర్తుంచుకోండి. మ్యాక్రోబ్ చిన్న చిన్న సూక్ష్మజీవులు అని చెప్పేసి. తర్వాత నియో అంటే ఇంగ్లీష్లో అర్థం న్యూ అని చెప్పేసి. నియో క్లాసికల్, నియోఫైట్. ఆ తర్వాత పారా అంటే అర్థం ఏంటంటే బిసైడ్, పక్క పక్కనే. బియాండ్, నియర్ అని కూడా మీనింగ్ వస్తుంది. ఓకే, దీనికి ఈక్వల్ పదాలు ఏంటంటే పారాడాక్స్, పారానార్మల్ అని చెప్పేసి. ప్రోటో అంటే ఫస్ట్ అని చెప్పేసి, అంటే ముందు జీవులు. ప్రోటోటైప్, ప్రోటాన్స్, దీని ఈక్వల్ పదం ఇక్కడ. ఆక్టో అంటే 8 అని అర్థం. ఓకే, ఎగ్జాంపుల్ ఏంటంటే ఆక్టోపస్, ఆక్టోజెనేరియన్. ఆ తర్వాత హైపర్, దీని మీనింగ్ ఓవర్, అబోవ్, బియాండ్ అని చెప్పేసి. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే హైపర్ యాక్టివ్, హైపర్బోల్. ఓకే, హైపర్ అంటే ఓవర్ కదా, అంటే బియాండ్, ఉన్నదానికంటే ఎక్కువ అని చెప్పేసి. హైపర్ యాక్టివ్ అంటే చాలామంది చిన్న చిన్న విషయాలకు పెద్దగా టెన్షన్ పడుతుంటారు, దాన్ని హైపర్ యాక్టివిటీ అంటారు. ఓకే, హైపర్బోల్ అంటే మనకు ఉన్నదాన్ని ఎక్కువ చేసి చెప్పడం. ఓకే, నెక్స్ట్ పదం కిలో. దీనికి అర్థం ఏంటి అంటే 1000 అనే అర్థం ఇంగ్లీష్లో. గ్రీక్ అనే కిలో అనేటువంటి గ్రీకు పదానికి అర్థం ఏంటి అంటే ఇంగ్లీష్లో 1000 అనే అర్థం. సో ఎగ్జాంపుల్స్ చూస్తే కిలోగ్రామ్, కిలోమీటర్. ఓకే, ఇవి ప్రిఫిక్స్ సంబంధించి గ్రీక్వి. నెక్స్ట్ లాటిన్వి చూద్దాం. సో లాటిన్ సంబంధించి చూస్తే మనకు ఏ అని ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే నాట్ అని అర్థం. సింపుల్గా ఒకే ఒక అక్షరానికి ఇంగ్లీష్లో మీనింగ్ ఏంటంటే నాట్, వితౌట్ అని అర్థం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే అమోరల్, అపొలిటికల్. పొలిటికల్కి వ్యతిరేకమే అపొలిటికల్ అనమాట. ఇది నీతివంతం కానిది అనమాట అమోరల్ అంటే, అనైతికత అనమాట. నెక్స్ట్ బై అంటే అర్థం టూ లేదా డబుల్ అని అర్థం. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే బైఫర్కేట్, బయాన్యువల్. బయాన్యువల్ అంటే ద్వివార్షికమైనట్టు, 2 సంవత్సరాలకు ఒకసారి అని చెప్పేసి అంటారు కదా, దాన్ని మనం ఇలా అంటాం. కాంట్రా అంటే దీని మీనింగ్ ఏంటంటే అగెనెస్ట్ అని, అంటే వ్యతిరేకంగా అని చెప్పేసి. కాంట్రడిక్ట్, కాంట్రాస్ట్ దీనికి ఎగ్జాంపుల్. డి అనమాట. డి అంటే దీని మీనింగ్ ఏంటంటే డౌన్ లేదా ఆఫ్ లేదా రిమూవల్ అని చెప్పేసి దీని మీనింగ్. సో డిఫార్మ్డ్ లేదా డిసెంట్ అని దీనికి ఎగ్జాంపుల్. ఎక్స్ట్రా, దీని మీనింగ్ అవుట్ సైడ్ ఆఫ్, బియాండ్ అని. ఎక్స్ట్రాడినరీ, ఎక్స్ట్రావర్ట్ అని వీటి ఎగ్జాంపుల్స్. మాల్, దీని మీనింగ్ ఏంటంటే ఎవిల్, బ్యాడ్లీ అంటే చెడ్డగా ఉండటం. మాల్ న్యూరిష్డ్, మాలోవెలెంట్. ఓకే, దీనికి ఎగ్జాంపుల్స్. మాల్న్యూరిష్డ్ అంటే తక్కువ పోషకాహార పదార్థాలు ఇవ్వడం, దాన్ని మనం మాల్న్యూరిష్డ్ అంటారు. నాన్ అనే లాటిన్ పదానికి అర్థం ఏంటంటే నాట్ అని. ఓకే, ఎగ్జాంపుల్ చూస్తే నాన్ రెసిడెంట్. ఓకే, ఈయన ఈ స్థానికుడు కాదు, స్థానికేతరుడు అని చెప్పడానికి మనం నాన్ రెసిడెంట్ ఉపయోగిస్తాం. ఆ తర్వాత చూడండి, దీని మీనింగ్ ఏంటంటే బిఫోర్, అర్లీ, టువర్డ్స్. ఓకే, ప్రిపోజిషన్, ప్రెసిడెంట్. ప్రీపోజిషన్, పొజిషన్, ప్రిపోజిషన్. ఓకే, పూర్వస్థితి అని చెప్పేసి. ప్రెసిడెంట్ అంటే కూడా అది అర్థం. సెమీ అంటే ఇక్కడ హాఫ్ అని దీని మీనింగ్. సెమీ సర్కిల్, సెమీ వావెల్. సెమీ సర్కిల్ అంటే మనం సర్కిల్ని హాఫ్ చేస్తే సెమీ సర్కిల్ అవుతుంది. ఓకే, అల్ట్రా, బియాండ్, ఎక్స్ట్రీమ్లీ అని దీని అర్థం. ఓకే, అల్ట్రాసౌండ్ చూడండి, అల్ట్రా అనే లాటిన్ పదంతో ఈ విధంగా తయారైపోయింది. అల్ట్రాసౌండ్, అల్ట్రా కన్సర్వేటివ్ అని చెప్పేసి. కొన్ని మీనింగ్స్ నేను తెలుగులో కూడా ఇచ్చాను, గమనించండి. ఓకే, ఇవి మనం ప్రిఫిక్స్ సంబంధించి. ఇప్పుడు సఫిక్స్ గురించి చూద్దాం. ఎ సఫిక్స్ ఈజ్ ఎ వర్డ్ ఫ్రాగ్మెంట్ యాడెడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వర్డ్. ఓకే, ఇవి ఏంటంటే ప్రిఫిక్స్కి వ్యతిరేకం అనమాట. ప్రిఫిక్స్ అనేది ముందుగా అయితే ఒక పదానికి, సఫిక్స్ అనేది చివరిగా అవుతుందన్నమాట. ఎలా అంటే ఇలా, టెలి అనే ఒక పదం ఉంటే దాని తర్వాత గ్రామ్ చేరిస్తే అయిపోయింది, అది టెలిగ్రామ్ అవుతుంది, అది సఫిక్స్ అనమాట. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే, గ్రీక్ సఫిక్సెస్ ఉన్నాయి, వాటి మీనింగ్ చూద్దాం. ఐఏసి, ఏయాక్ అంటారు దాన్ని. సో దీని మీనింగ్ ఏంటంటే పర్టైనింగ్ టు అని చెప్పేసి. కార్డియాక్, మానియాక్. ఇక్కడ కార్డియాక్ అంటే గుండెకి సంబంధించినటువంటిది
అంటే పర్టైనింగ్ సంబంధించిన అని చెప్పేసి అనమాట. ఓకే. మానియాక్ అంటే పిచ్చికి సంబంధించింది ఏదో ఒకటి. ఓకే. క్రసీ దీని మీనింగ్ గవర్నమెంట్ అని అర్థం. అరిస్టోక్రసీ, డెమోక్రసీ. జెనిక్ అంటే సూటబుల్ అని దీని మీనింగ్. ఫోటోజెనిక్ అంటే చాలా సుందరమైనటువంటి ప్రాంతం అని చెప్పి. గ్రామ్ అంటే రికార్డ్ అని అర్థం. టెలిగ్రామ్, ఎలక్ట్రోకార్డియోగ్రామ్ చూడండి. టెలిగ్రామ్ అంటే టెలి అంటే తెలుసు కదా, దూరంగా ఉన్నటువంటి దాన్ని రికార్డ్ చేయడం టెలిగ్రామ్, దూరం నుంచి వచ్చి రాయడం అని చెప్పి. ఐసి పర్టైనింగ్ టు ఆర్ వన్ ఇది దేనికంటే ఫస్ట్ దానికి మాదిరినే ఇది కొంత మీనింగ్ ఇస్తుంది. డయాగ్మాటిక్ ఆ తర్వాత అరిస్టోక్రాటిక్ అనమాట. ఐసి లాస్ట్కి వస్తే పర్టైనింగ్ టు సంబంధించింది అనేటువంటి మీనింగ్ వస్తుంది. ఐఎస్ఎం ఇజం అంటారు దాన్ని. బిలీవ్ ఇన్ అంటే నమ్మకం ఉండటం అని చెప్పేసి. ఫెమినిజం, టూరిజం. ఓకే. ఫెమినిజం అంటే స్త్రీలకు సంబంధించినటువంటి ఉద్యమాల పట్ల ఆసక్తి ఉండటం, వాళ్ళకి స్వేచ్ఛ కల్పించమని చెప్పేయడం, వాళ్ళకి సపోర్ట్ చేయడం. ఓకే. దాన్ని ఫెమినిజం అంటారు. టూరిజం అంటే మీకు తెలుసు వివిధ ప్రదేశాలను చూసేటువంటి నమ్మకం లేదా ఆసక్తి ఇక్కడ. ఫోబియా అంటే భయం. క్లస్ట్రోఫోబియా అంటే గుంపులు గుంపులుగా ఉండే వ్యక్తులను చూడాలంటే భయం అనమాట. ఆ రోగాన్ని మనం క్లస్ట్రోఫోబియా అంటారు. ఓకే. ఇప్పుడు లాటిన్ సఫిక్స్ చూద్దాం. లాటిన్ సఫిక్స్లో మనకు ఇక్కడ చూస్తే ఎబిలి అని చెప్పేసి దీని అర్థం ఏంటంటే ఏబుల్ టు చేయగలగటం అని. ట్రాన్స్ఫరబుల్ అంటే ట్రాన్స్ఫర్ చేయడానికి వీలైనది. ఐడెంటిఫియబుల్ అంటే గుర్తించడానికి వీలైనది అని చెప్పేసి. ఏజ్ బిలాంగింగ్ టు అని దాని అర్థం. పోస్టేజ్, మ్యారేజ్. టు బికమ్ అని దాని అర్థం. ఎగ్జాంపుల్ డార్కెన్, వీకెన్. ఎన్ ఇక్కడ ఎన్ అక్కడ ఎన్ కలిసి కొన్ని సఫిక్స్ అయ్యాయి చూడండి. టు మేక్. ఓకే. క్లారిఫై. ఓకే. దానికి ఎఫ్ఐ కలిపేసి మనం ఇక్కడ సఫిక్స్ చేసాం చివరిగా. హుడ్ స్టేట్ క్వాలిటీ అని చెప్పేసి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే చైల్డ్హుడ్. చైల్డ్కి మనం హుడ్ కలిపితే అది సఫిక్స్ అవుతుంది. ఆ తర్వాత ప్రీస్ట్కి హుడ్ కలిపితే అది సఫిక్స్ అవుతుంది. ఆ తర్వాత ఈఎస్టీ పర్సన్ హూ డూస్ ఎవరైతే చేస్తారో అని. ఆర్ట్కి ఐఎస్టీ కలిపితే అది ఆర్టిస్ట్, ఇది సఫిక్స్ అయిపోయింది. ఓకే. టిఐఓఎన్ స్టేట్ ఆఫ్ సంథింగ్ అని అర్థం. ఎలక్షన్ ఎలెక్ట్కి టిఐఓఎన్ కలిపేస్తే అయిపోయింది, ఎలక్షన్ అవుతుంది, అది సఫిక్స్ అన్నమాట. అంటే పదానికి చివరిగా ఇక్కడ జరుగుతున్నాయి మార్పులు చూడండి. ఓకే. ఇవి మనం ఇంతకుముందు చూసినటువంటివి. ఇప్పుడు ఒక టెస్ట్ చూద్దాం. సో ఇవి సాల్మన్ వాచ్డ్ ప్రివ్యూ ఆఫ్ ద మూవీ అని ఉంది ఇక్కడ. ఓకే. ఇక్కడ ఈ ప్రివ్యూ అనే దాంట్లో మనకు రూట్ ఏంటి, ప్రిఫిక్స్ ఏంటి అనేది ఇక్కడ చూద్దాం మనం. ఓకే. ఇందులో రూట్ ఏంటంటే ప్రీ అనమాట. ప్రిఫిక్స్ ఏంటంటే ప్రివ్యూ అని అక్కడ. ఓకే. నెక్స్ట్ చూద్దాం. మ్యూజిషియన్ మేడ్ ద ఫ్యూజన్ డిజపియర్. ఇక్కడ రూట్ ఏంటంటే డిజపియర్లో రూట్ ఏంటంటే డిజ్ అని. ఓకే. ఇది ప్రిఫిక్సా అంటే ఎస్ ప్రిఫిక్సే. డిజపియర్ అంటే ముందు కలిపాం కదా, అట్లా ప్రిఫిక్స్ అయింది. ఆ తర్వాత సఫిక్స్ గురించి చూద్దాం. ఇక్కడ ఐ స్టుడ్ ఆన్ ఏ బాల్కనీ ఓవర్ లుకింగ్ ది పార్క్ అని ఉంది. ఇక్కడ ఈ దాంట్లో ఓవర్ లుకింగ్ దాంట్లో ప్రిఫిక్స్ ఉంది, సఫిక్స్ ఉంది. ఎలా ఉందో చూద్దాం. ముందు కలిపితే ప్రిఫిక్స్, తర్వాత కలిపితే సఫిక్స్. ఒకసారి గమనించండి. ఒక రూట్ కూడా చూద్దాం. రూట్ ఏంటంటే ఓవర్. ప్రిఫిక్స్ ఏంటంటే ఓవర్ లుక్కి ముందు ఓవర్ పెడితే ఓవర్ లుక్. ఓకే. అదే దాన్ని ఓవర్ లుకింగ్ చేసేస్తే లాస్ట్కి ఇంగ్ ఫామ్ కలిపేస్తే అది ఓవర్ లుకింగ్, అది సఫిక్స్ అవుతుంది. ఓకే. సరితా స్టోరీ వాజ్ అన్బిలీవబుల్. ఇందులో రూట్ ఏంటి అంటే ప్రిఫిక్స్ ఏంటంటే అన్బిలీవ్. ఓకే. ఇది సఫిక్స్ ఏంటి అంటే అన్బిలీవబుల్, ఏబిఎల్ఈ కలిపేస్తే అది అన్బిలీవబుల్ అవుతుంది. ఓకే. ఇది వర్డ్ రూట్ గురించి, ప్రిఫిక్స్ గురించి, సఫిక్స్ గురించి. నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటాను. ఇంకా కొన్ని మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తూ పోతూ ఉంటే మీకు కూడా కొన్ని బాగా తెలిసి వస్తాయి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. దీన్ని షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.